ఇది పాకము పాలబట్టుకి. పాలబట్టు ఎలా చేయాలంటే ఫస్ట్ 1/2 కిలోకి కొంచెం తక్కువ బెల్లం వేసాను, 2 గ్లాసులు నీళ్ళు పోసాను. తర్వాత గసగసాలు, పచ్చి కొబ్బరి, ఎలాచి, ఉరగడ్లే అంటే పచ్చి శనగపప్పు కాదు శనగపప్పు వేసి పేస్ట్ చేశాను. ఇది ఇందులో వేయాలి. ఇందులో వేసి కొన్ని నీళ్ళు వేసుకుని కడిగి పోసేసేయాలి. ఇందులోనే పోసేసి తర్వాత కలపాలి. గట్టబెట్టి బాగా కలిపి పాకమేమి దీనికేం అవసరం లేదు. కొంచెం వేడైన తర్వాత పక్కకు పెట్టేసి పాలబట్టుకి పిండి రెడీ చేసుకోవాలి. ఇది 2 నిమిషాలు పడుతుంది ఇది రెడీ అవడానికి. ఇది పక్కకు పెట్టేస్తాము. ఇక్కడ పిండి ముందే కలిపి పెట్టుకున్నాను. ఇది పూరికి నేను ముందే చపాతీలాగా తిక్కుని పూరికి రెడీ చేసి పెట్టాను. అది అయిపోయేది పూరీలు రెడీ చేసి, పూరి రెడీ అయిన తర్వాత కడాయి పెట్టుకున్నాను. కడాయిలో తగినంత నూనె పోసాను. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత పూరీలు, నేను ఆల్రెడీ పూరీలు ఇది తిక్కుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇవి కాల్చుకోవాలి బాగా. పూరి ఇలా నొక్కి పట్టుకుంటే అంచులు బాగా కాలుతాయి. ఇందులో పాకంలో కొంచెం పాలు కూడా వేసుకోవచ్చు కావాలంటే, వద్దనే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బాగుంటుంది వేసుకుంటే అనేవాళ్ళు వేసుకోవచ్చు పాలు. దీనికి పేరే పాలొబ్బట్టు. ఇట్లా పాకం కొంచెం తీసుకొని ఇందులో 2 పూరీలు, మనకి ఇంకొంచెం పెద్దదైనా పెట్టుకోవచ్చు. బట్లు పిల్లలు పెద్ద తినరు కదా, అందుకోసమే కొంచెం చిన్నది తీసుకున్నాను నేను. స్పూన్తో నొక్కి పట్టుకొని దానిపైన కూడా పాకు వేసుకోవచ్చు. 2 పెట్టి స్నాక్స్ లాగానే ఇవ్వచ్చు పిల్లలకి. చాలా బాగుంటుంది. నానబెట్టేసి ఇలా స్పూన్ ఇచ్చేస్తే తినేస్తారు. ఇదండి రెసిపీ. ఎలా ఉందో తిని మా పాప చెప్తుంది మీకు. కాలుతుంది. వావ్, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.